మరొక మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే 4వదిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును నొకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై, అది క్రీస్తులో పాలువారు ఉండాలంటే రక్షణ మార్మోసు బాప్తిసం పొందితే కాదు. 4వ కోణం ఇంకోటి ఉంది. ఏంటిది? అది విశ్వాసము. విశ్వాసం ఏం చేయాలా? పట్టుకుంటున్నావా? విశ్వాసం ఏం చేయాలా? విశ్వాసం కాదు, విశ్వాసాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమైంది? మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, పట్టుకున్నట్ట లేనట్ట? చెప్పండి. ఒక అనారోగ్యం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది. విశ్వాసం అక్కడ అర్థమైపోయింది. మనకు వచ్చే కష్టం బాధలోనే మనం గట్టిగా పట్టుకున్నామా ఓటుగా పట్టుకున్నామా అన్నది. ఓటుగా పట్టుకున్నామా గట్టిగా పట్టుకున్నామా అనేది మనకు వచ్చే ఏమంటారు శోధనలోనే అర్థమైపోయింది. మన విశ్వాస జీవితం ప్రభు మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది? గట్టిగా పట్టుకొని విశ్వాసం అని అర్థం. గట్టిగా పట్టుకునే విశ్వాసం ఎలా ఉంది? ఆవగింజంతా ఉంటే చాలు గట్టిగా పట్టుకునేది. మన చేయిలో ఎన్ని ఆవగింజలు ఉంటాయి? ఈ చేయిలో లెక్కించలో ఒక 100 ఉండవా? గట్టిగా పట్టుకుంటే ఒక 100 ఆవగింజలు ఉంటాయి. 100 పట్టుకోవసరలా, ఒక్క ఆవగింజనే గట్టిగా పట్టుకుంటే చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో కూడిన ఒక్క ఆవగింజను మనం చర్చేత్తో పట్టుకున్నా కంబిల చెట్టెళ్ళి ఆడబడమంటే పడిద్ది, పొలాలతో కదలమంటే కదిలిపోతుంది, కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఒక విశ్వాసి యొక్క దృఢమైన బలమైన విశ్వాసం గట్టిగా పట్టుకోవడం ద్వారా కొండల్ని సైతం కూడా కదిలించగలుగుతున్నాడు, కంబిలి చెట్టులను కూడా పీకివేయగలుగుతున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? క్రేనులు తీసుకొస్తున్నాడా? కొండలను దువ్వెత్తున్నాడా? గట్టిగా ఆవగింజంత విశ్వాసాన్ని పట్టుకున్నాడు. దాని ద్వారా ఈ సాధ్యం అంతా అవుతుంది. మరి క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం మనకెందుకు జరగట్లేదు? ఆ కుర్చీ కొద్దిగా వెనక్కి బాబు, కుర్చీ వెనక్కి. కాబట్టి ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు కాబట్టే మన పక్షాన కార్యాలు జరగట్లా. విశ్వాసాన్ని కనీసం మనం ఆవగింజంత విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఆవగింజంత విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని చేపట్టిన ఎడల కంబిలి చెట్టు కదిలిపోతుంది, పునాదులతో కూడా ఏళ్ళతో కూడా. కొండలి సముద్రంలో పడిపోతుంది. దాని కొరకు ఏం త్యాగం చేశారు? కొండల కొరకు ఏం ప్రయత్నం చేశారు? పగలు కొట్టారా? లేకపోతే దాన్ని ముక్కలుగా చేశారా? పునాదులతో కూడా తీసారా? ఏం చేయాలా? ఒక్క విశ్వాసమనే చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని చేపట్టి గట్టిగా పట్టుకున్నారు. ఆ ఆవగింజంత విశ్వాసంలోనే కొండెళ్ళి సముద్రంలో పడుతుంది, కంబిలి చెట్లు తెగిపోతున్నాయి, ఏరులతో కూడా పీకబడుతున్నాయి. ఎంత అద్భుతం! ఈరోజు విశ్వాస జీవితంలో మన విశ్వాసం అనేటువంటి దాన్ని ఏం చేయాలంటే గట్టిగా చేపట్టాలి. బాధ వచ్చినప్పుడు విశ్వాసం పక్కకెళ్ళి ఏదో అన్నీ బాగుంటప్పుడు నేను విశ్వాసం గలవాడిని అని చెప్పుకోవద్దు. పేతురు ఎలా ఉన్నాడు? పేతురు అంతా బాగుంటాడు, ఏమనుకుంటున్నాడు? నేను విశ్వాసం గలవాడిని అన్నాడు. అనలేదు, అనుకుంటున్నాడు. ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు అన్నాడు, ప్రభా నీవే అయితే నేను కూడా నడవటానికి నాకు అధికారమే అన్నాడు. ఒక రకంగా విశ్వాసంగానే అడిగాడు. అడిగినప్పుడు ప్రభు ఏం చేశాడు? సరే పేతురు నడిచిరా అన్నాడు. నడిచిరమ్మన్నాడు. 2 అడుగులు వేసాడు. 3 అడుగుకి ఏమైంది? 4 అడుగు అనుకోండి, 10వ అడుగు అనుకోండి, ఏమైంది? మునిగిపోయాడు. కారణం ఏంటి? ప్రభు దాకా ఎందుకు చేరలేకపోయాడు? ప్రభు దాకా ఎందుకు చేరలేకపోయాడు అంటే ఆవగింజంత విశ్వాసం మొదట ఉంది. అడుగులేసే కొందిన ఆవగింజంత విశ్వాసం లేదక. ఆవగింజ ఏమైపోయింది? మాడిపోయి గొంతులోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక దేహంలోకి కూరలో కూడా మిక్స్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇక లేదు. ఆవగింజంత విశ్వాసాన్ని ముంచేసుకున్నాడు కాబట్టి తాను మునిగిపోతూ వచ్చాడు. ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో ప్రభు మీద ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే మనల్ని మనం ముంచేసుకున్నట్లే. జాగ్రత్త. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఆవగింజంత విశ్వాసంతోనే
నీతి ప్రభు ద్వారా వచ్చే బహుమానం కిరీటాన్ని పొందుతున్నారు. ఆవగింజంత విశ్వాసంతోనే కిరీటాన్ని పొందుతున్నారు వాళ్ళు కూడా. ఆ విశ్వాసం ఫిలదెల్ఫీ యొక్క అనుభవంలోకి వచ్చిన మనం ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే ఆ యొక్క ప్రభు రాజ్యాన్ని, ఆ కిరీటాన్ని మనం పొందినా గట్టిగా పట్టుకోలేం. ఇప్పుడు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ అన్నాడని ఆవగింజే పట్టుకోవద్దు, ఇంకెక్కువ కూడా పట్టుకోండి. అసలు స్టార్టింగ్ అయితే ఆవగింజంత విశ్వాసం మనకు ఉండాలి. అంత విశ్వాసాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు చాలామంది బల్ల దగ్గరికి వచ్చిన, ప్రభు వల్ల పాల్గొంటున్నా, విశ్వాస జీవితంలో నడుస్తున్నా, విశ్వాసం అన్నది లేదు, ఎవరిలో లేదు. విశ్వాసుల్లో విశ్వాసం లేదు. పేరైతే విశ్వాసులే, కానీ లోపల విశ్వాసం లేదు. విశ్వాసం ప్రాముఖ్యత మనకు. ప్రతి విషయంలో నిరుత్సాహం అన్నది మనుషుడికి ఉండకూడదు. నిరుత్సాహం అన్నది ఉందంటే అది విశ్వాసం లేనట్టే. ఇప్పుడు ఒకటి అనుకుంటాం, ఈ బాటిల్ కింద పడాలనుకుంటాం, అది పడదు అని మనం అనుకున్నామంటే విశ్వాసం లేనట్టే. అది పడిద్ది అని మనం నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఎట్టైనా పడగొడతాడు. గట్టి గాలి ఇచ్చిందంటే ఏమైంది? కింద పడిపోయేది. మనలో ఉన్న విశ్వాసం ప్రాముఖ్యత. ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదేమో, ఇది అవ్వదేమో, ఇది ఎందుకు కావట్లేదని అవిశ్వాసం అవసరంలా. ఆవగింజంత విశ్వాసం ఉంటే అయ్యిద్ది. ఇప్పటికి అవ్వట్లేదంటే కారణం ఏంటి? కుటుంబంలో మనం ఉన్న ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎందుకు అవ్వట్లేదు? లేదా మన పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఎందుకు అవ్వట్లేదు? లేదా మనం ఆత్మీయ స్థితిలో మంచిగా ఉండాలి, ఎందుకు అవ్వట్లేదు? లేదా ఒక మందిరం కట్టుకోవాలి, మందిరం ఎందుకు అవ్వట్లేదు? అన్నిటికీ ఒక అర్థం ఉంది. ఆవగింజంత విశ్వాసం మనలో లేదని అర్థం. ప్రాముఖ్యంగా ఏముండట్టు మరి? ఆవగింజంత విశ్వాసం లేదంటే ఆవగింజ కంటే అధికమైన విశ్వాసం మనలో ఉంటుంది. ఆవగింజ కంటే అధికమైన అవిశ్వాసం పెట్టుకొని మనం బలలో పాల్గొంటే సక్సెస్ అవ్వలేం. కాబట్టి గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం. మొదటిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? నమ్మదగిన బోధని, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. 2, నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే హృదయం నిందించుకోకుండా ఉంటాను. 3, పునాదిని గట్టిగా పట్టుకోవాలి. 4, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ విషయాన్ని చూసినట్టయితే ప్రభు యొక్క వాక్యంలో 5వ మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీకు కలిగిన దాన్ని. నీకు కలిగినది ఏంటి? ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాం. ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి? మీరు పోయింది, ఎక్కడితోనే పోయింది వాక్యం. నేను మొదట ఏం చెప్పాను? ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళటం. దేవుని రాజ్యంలోకి వెళ్తాం. బహుమానం ఏంటి? కిరీటం. ఆశీర్వాదంతో కూడిన బహుమానం అని చెప్పి ఆరాధనలో వెళ్ళిపోయినట్టుంది. 2 చెవులు ఉండట్టుండే, హోల్ ఉండట్టుంది, అందుకే వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అర్థం కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళటమే మనల్ని దేవుడు ఆశీర్వదించినట్టు. యెహోవాలో ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. ఆశీర్వదించబడినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలోకి మనం వెళ్తున్నామంటే ఆశీర్వదించబడ్డామని అర్థం. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇక్కడ రాయబడినట్టు మరలా ఇంకోసారి చదవండి. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని అపహరించకుండా నీకు కలిగిందని గట్టిగా పట్టుకోవాలి. నీకు ప్రభు కిరీటాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వేం చేయాలా? ఎవడో ఎత్తుకెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. అయితే కిరీటం ఎవడో ఎత్తుకెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? కలిగిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. అంటే ప్రభు ద్వారా ఏదైతే ఆశీర్వాదం మనకు వచ్చిందో, ప్రభు ద్వారా ఏదైతే బహుమానం మనకు వచ్చిందో దాన్ని మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలంట. ప్రభు ద్వారా వచ్చిన బహుమానాన్ని గట్టిగా చేపట్టుకోవాలి. ఇది ఇచ్చేళ్ళని పక్కన పెట్టుకుంటే ఏమైంది? తీసుకెళ్తానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. తీసుకెళ్తానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన దగ్గర నుంచి నేను లాక్కోవాలని ఎదురు చూసేవాడు ఉన్నాడు. ఎవరు ఎదురు చూస్తున్నాడు? సాతానుడు. సాతానుడు ఎదురు చూస్తాడు. ఎందుకు? ఇతనికి దేవుడు బహుమానం ఇచ్చాడు, అది నేను లాక్కోవాలని ఎదురు చూస్తాడు. ఎందుకంటే వాడు ఎటు బహుమానం పొందడు, వాడికి ఎటు బహుమానం లేదు సాతానుడికి. రేపటి దినాన మనం అందరం కళ్ళారా చూస్తాం సాతానుడికి నిత్య నరకం ఉందని ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరాల అగ్నిగుండంలో కాల్చబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సాతానుడి బహుమానం ఏముంది? నరకమే ఉంది. కానీ విశ్వాసులకి ఏముంది? బహుమానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, కిరీటాలు అన్నీ ఉన్నాయి. సాతానుడు ఏం చేస్తాడు? నాకేటు దేవుడు ఇవ్వడు కాబట్టి ఇచ్చిందన్న నేను లాక్కోవాలని ఎదురు చూస్తాడు. గుర్తుపెట్టుకో, మనకిచ్చిన పరిశుద్ధత లాక్కుంటాడు సాతానుడు. పరిశుద్ధత లాక్కుని ఏం చేస్తాడు?
చూడండి, పందులు ఎదుట ఒక ముత్యాన్ని పెట్టేవనుకో దాని ముక్కుకు కానీ అక్కడ కానీ ఏం చేసిద్ది అది? చెప్పండి. అంతే, తప్పుగా అనుకోవద్దండి, మన ముక్కుకుండా వాటి గురించి నేను అంటలేదు. మన జనరల్ చెబుతున్నా, అంటే వేరే విధంగా అనుకోవద్దు, సేవకుడు మళ్ళీ ఆ గురించి అన్నాడు అని కాదు, వాక్యం ఉంది కాబట్టి చెబుతున్నా. ఒక పందికి ముక్కుకి మనం ఏం పెడుతున్నాము? ఆ బైబిల్ ఉంది, ముత్యం పెట్టారనుకో అది వెళ్ళి ఏం చేసిద్ది? బురదలోకి వెళ్ళి ఎట్టాడో దొరిలాడిది. దానికి ఆ ముత్యం విలువ తెలుసా? తెలీదు. ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితం యొక్క విలువ కూడా క్రైస్తవుడికి తెలీదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చే బహుమానం విలువ ఈరోజు తెలీదు, ఒకానొక దినాన్ని తెలిసిద్ది. ఒకానొక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిద్ది దాని విలువ ఎంత గొప్పదన్నది. బహుమానంతో కూడినటువంటి ఆశీర్వాదం అనే విలువ ఎంత గొప్పదన్నది ఒక రోజున మనకు తెలిసిద్ది. అయితే దాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన ఎదుట బహుమానాన్ని పెట్టాడు, దాన్ని బురదలో పడేసినట్టు చేసుకోకూడదు. మనం ఇచ్చిన ముత్యాన్ని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి, దాన్ని ఎవడో వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా. ఇప్పుడు ఒక డైమండ్ ఉందేడా, మనం అందరం ప్రార్థన చేసుకుందాం అంట, కళ్ళు మూసి తెరిచే లోపల ప్రార్థన ఆమె అనవసరంలా ప్రేమ కలిగిన తండ్రి అని నేను అనే లోపల ముత్యం ఉండదు. ఎందుకని? ఎవరో వాళ్ళు ఎత్తుకుపోతారు. ఎంత దేవుని మందిరంలో ఉంటే ఎత్తుకుపోయాడు ఉండరా? ఒక అతను హెర్మోన్లో కొత్తగా మందిరానికి వచ్చాడంట. ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, మందిరానికి వెళ్తున్నా, సంచి నిండా బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి, మందిరానికి వెళ్తున్నా కదా, ఎవడు దొంగతనం చేస్తాడని చెప్పి మందిరానికి వెళ్ళాడంట. హెబ్రోన్లో జరిగింది ఇది. ఆ ప్రాంతంలో తిమోతి అంకులే చెప్తూ వచ్చాడు. వస్తే ఒక వ్యక్తి, అంటే హెబ్రోన్లో జరిగిందంటే దొంగలు ఉంటారని కాదు నేను అంటుంది, అర్థం చేసుకోవాలి. అందరూ ఆల్ ఆర్ మిక్సింగ్ ఉంటారు. మిశ్రిత జనం, ఇశ్రాయేల్ ప్రజలు అలా, ఇశ్రాయేల్ ప్రజలు పాటు ఐగుప్తు నుంచి ఎలా బయటకు వచ్చారో అలా ఉంటారు. ఒక వ్యక్తి కానుకలు వేసే టైంలో ఏం చేస్తున్నాడంటే, ఆఫరింగ్ సమర్పించుకునే టైంలో, సరే ఈ బరువంతా ఆడకాడ తీసుకెళ్తాంలే, ఇక్కడే పెడదాము, నా సీట్ నా దగ్గర ఉంటుంది కదా, అందరు లైన్లో వచ్చి నుంచుంటున్నారు కదా అని చెప్పి ఆయన డబ్బులు సంచి చక్కగా అక్కడే పెట్టేసి ఈయన వెళ్ళి కొంత కానుక తీసుకుని దేవుని మందిరంలో ఆ బాక్స్లో కానుకేసాడంట. మరలా లైన్గా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అనుకుంటున్నాడంట, ఇది నా లైన్ కాదు అనుకుంటున్నాడంట. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడంట, ఇది నా లైన్ కాదు, నేను నుంచున్నది కాదే. ఎందుకలా అనుకుంటున్నాడు? బ్యాగ్ లేదు, బ్యాగ్ పెట్టేళ్ళాడు ఇది నా లైన్ అని, కానీ అక్కడ బ్యాగ్ లేదు. బ్యాగ్ లేకపోవడం ద్వారా నేను తప్పు వచ్చి ఈ లైన్ కాదు, ఇంకొక లైన్ ఉందేమో, వెనక్కి వెళ్తే చివరి పిల్లల దాకా వెళ్ళాడంట. ఇక ఆయన లైనే కనపడలా. మళ్ళా ముందరకు వచ్చాడు, ఆయన లైన్ కనపడతలా. ఎందుకని? బ్యాగ్ దాని దారే చూసుకుంది, వెళ్ళిపోయింది బ్యాగు. అప్పుడు అనుకున్నాడంట, అరే దేవుని మందిరంకి వచ్చే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు, దొంగలు కూడా దేవుని మందిరానికి వస్తారు దొంగతనం చేయడానికి అన్నారు. ఏడకొస్తున్నారు? ప్రభు అన్నాడు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్రని రాయబడుతూ వచ్చింది. నా తండ్రి ఇల్లు సమస్త జనులు, ఏడుందమ్మా మీ మమ్మీరా, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. దొంగలు ఏం చేస్తున్నారు? దేవుని మందిరాన్నే దొంగతనం చేస్తున్నారు. దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలో దొంగలు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటూ దేవుని సన్నిధినే దొంగతనం చేస్తున్నాడు. ఎక్కడ ఉంటారు? ప్రభు మాట్లాడినప్పుడు అందరూ అక్కడే ఉంటారు. ఎక్కడ? దేవుని వనంలో లేరు, దేవుని సన్నిధిలో లేరు. ఏం మాట్లాడుతున్నాడు? నా తండ్రి ఇల్లు సమస్త ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ఎవరితో మాట్లాడాడు? సన్నిధిలో ఉండే వాళ్ళతో. ఇప్పుడు దొంగలు ఎక్కడ ఉంటారు? అప్పుడు ఎవరో ఒక వ్యక్తి బ్యాగ్ పోతుందంటే ఈ మాట తీసి చూపించారంట, అయ్యా బ్యాగ్ పోతుందని నువ్వు అనుకోవాక దొంగల గుహగా చేశారని ప్రభు అన్నాడు, దొంగలు ఆల్రెడీ మందిరంలో ఉంటారయ్యా, నువ్వు దొంగతనం జరగకుండా నువ్వు కాపాడుకోవాలన్నాడంట. ఇచ్చాడని చెప్పి అంత ఇది విధానంతో ఉండకూడదు, కాపాడుకోవాలంట. అక్కడక్కడ మన హోటల్కి వెళ్ళినప్పుడు మీ సామాన్లకి మీరే బాధ్యులని రాసి ఉంటుంది. హెబ్రోన్లో రైటింగ్ పెద్దది కాబట్టి రాయలేండి. మీ సామాన్కి మీరే బాధ్యులు. మన విశ్వాస జీవితానికి మనమే బాధ్యులు, పోగొట్టుకోకుండా. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట, నీకైనా నాకైనా మనకి దేవుడిచ్చిన బహుమానం ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు. సాతానుడు లాక్కోవాలని చూస్తాడు, మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనకిచ్చిన బహుమానం, మనకిచ్చిన ఆశీర్వాదం విలువ కలిగినటువంటి బహుమానంతో కూడిన ఆశీర్వాదం అది. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోయారంటే మనకు విలువ పోయినట్టే, మనకున్న బహుమానం ఆశీర్వాదం కూడా పోయినట్టే. మనకున్న ఆశీర్వాదం, మనకున్న బహుమానం వేరే వాళ్ళకి పోకూడదు. ఎందుకంటే ఒక మాట చెబుతున్నా చూడండి, ఒక తలాంతు ఒకటికి ఇచ్చాడు, 2 5 ఇచ్చాడు, 5 10 చేశాడు, 2 5 చేశాడు అనుకుందాం. 1 ఏం చేశాడు? పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత ఏమైంది? యజమానుడు వచ్చాడు, అయ్యా నువ్వు అట్ట చేస్తావు నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఇట్టంటోడు అనుకునే నేను మళ్ళీ ఆడకలాగా పోగొడితే నష్టపోతాను, నువ్వు కొడతావని దాచిపెట్టాను అన్నాడు. ఏమన్నాడు? ఒరే చెడ్డదాసుడా, నువ్వు ఆళ్ళలాగా చేసి పోగొట్టుకున్నా
నేను విడిపించగలిగిన వాడిని, కానీ నువ్వు అసలు నన్నే అపార్థం చేసుకున్నావు, అర్థం చేసుకోవటం లేదు, కాబట్టి నీ దగ్గర ఉండి తీసేసి వేరే వాడికి ఇచ్చేస్తున్నాడు. మొదటి ఇచ్చింది ఏంటి? ఆశీర్వాదంతో కూడిన బహుమానం. ఇప్పుడేమైంది? తన దగ్గర ఉండే ఆశీర్వాదంతో కూడిన బహుమానం తీసేసి మరొకడికి ఇవ్వబడుతుంది. అదే అనేది మనకిచ్చిన ఆశీర్వాదం బహుమానాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. దానిలో ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చినా ప్రభు కాపాడతాడు. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రభు అదే ఫిలదెల్ఫియాలో ఉండతో మాట్లాడతారు, మీకు ఇచ్చిన కిరీటాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, లేకపోతే గట్టిగా పట్టుకోండి, ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోతారు. అది ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళకే ఇవ్వబడిద్ది. అది పోకుండా నువ్వేం చేయాలా? గట్టిగా పట్టుకోమంటున్నారు. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయం చూద్దామండి. ప్రభు యొక్క మాట చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. పని చేయక దాను చదవండి అక్క. అవిధేయుల ఉండుటకు మానుకొని మీ దుష్క్రియలను బట్టి, అదేనా? చదవండి 4:5. క్షమించండి. యోధాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోరవూదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా ప్రాకారం గల పట్టణములలోనికి పోనట్లుగా. ఇప్పుడు ఎందుకు మనం అందరం పోగై ఉండాలా? ప్రాకారములు గల పట్టణంలోకి పోవడానికి మనం అందరం సిద్ధంగా ఉంటాం. ఎక్కడ ప్రాకారం కలిగిన పట్టణం? ఎవరి ద్వారా ప్రాకారాలు నిర్మించబడుతున్నాయి? దేవుని ద్వారా. దేవుని ద్వారా నిర్మించబడుతున్న ప్రాకారాలు గల పట్టణం ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం రాయబడుతుంది కదా, పరిశుద్ధమైనది, క్రొత్త పేరు కలిగింది, నూతనమైన యెరూషలేము అనేది ప్రాకారం కలిగిన పట్టణం. ఆ పట్టణంలోకి మనం పోవడానికి ఏం చేయాలా? ఎక్కడంటారు? అందరం కూడా ఆ ప్రాకారం గల పట్టణంలోని పోనట్లు పోగై రండి అంటున్నాడు. పోగై మనం వెళ్ళాలంటే ఆ పట్టణంలోకి మనం ఎలా ఉండాలా? హెచ్చరికను గట్టిగా చేపట్టుకోవాలి. ఏమంటాడు? గట్టిగా హెచ్చరిక చేయమంటున్నాడు. ప్రవే చదువుతున్న మాట అండి, ఇది నా మాట కాదు. మీరు వాక్యం ఒక్కోసారి చాలా మాటలు అనుకోవచ్చు, ఏంటంటే సేవకుడు ఇంత గట్టిగా చదువుతున్నాడని. ఇది వాక్యమే ఉంది, నా మాట కాదు. ఏమనుంది? గట్టిగా హెచ్చరిక. మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలా? హెచ్చరికను గట్టిగా పట్టుకోవాలి. ఒకటి మనల్ని హెచ్చరిస్తున్నాడంటే ప్రభు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఒక హెచ్చరిక వచ్చిందని బాధపడొద్దు, దుఃఖపడొద్దు, లోపల మనం కృంగిపోవద్దు. ఒక హెచ్చరిక ప్రభు మనకు అనుగ్రహించాడంటే సేవకుడు ఎవరు? ఒక మనిషి నిలబడేవాడు అంతే. ఒక మనిషి, మీకు ఒక మాట చెప్పమంటారా? గంట చెప్పినా, గంటన్నర చెప్పినా, 2 గంటలు చెప్పినా, 5 గంటలు చెప్పినా, ఇన్ని మాటలన్నీ సేవకుడు మొదటే సిద్ధపడతాడా? 5 గంటలు ఏం మాట్లాడాలో మైండ్లో ఒకేసారి పెట్టుకుంటాడా? మీరు అనుకుంటారేమో, నేను వర్తమానం ఇంటికాడ సిద్ధపడినా ఒక్క మాట కూడా గుర్తుండదు. ఇక్కడ నిలబడితే ప్రభు వేస్తాడు. మాట్లాడే ప్రతి మాట ఆయన పరమందు నుండి నిలవబెట్టిన వాడి ద్వారా పలికిస్తాడు. ప్రతి హెచ్చరిక మనం ఏం చేయాలా? గట్టి. మీరే కాదు, ఆ మాటలు నాకు కూడా హెచ్చరికలు వస్తాయి. నేను కూడా ఎన్నోసార్లు బల దగ్గర సరి చేసుకుంటూ ఉంటాను. ఎందుకు? ఒక హెచ్చరిక బోధించడం మీకే కాదు, బోధ విన్న మీకే కాదు, బోధించినోడికి కూడా అవసరం. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి మనిషి దేవుని బిడ్డ అనబడుతున్న దైవదాసులైనా సరే ప్రతిదీ కూడా హెచ్చరికను ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఒక హెచ్చరిక వచ్చిందని బాధపడతాం, ఒక హెచ్చరిక వచ్చిందని దుఃఖపడతాం, ఒక హెచ్చరిక వచ్చిందని లోపల కుంగిపడటం, ఒక హెచ్చరిక వచ్చిందని మొహం మార్చుకోవడం, ఇవన్నీ ఉండకూడదు. హెచ్చరిక ఏం చేయాలి? మనం గట్టిగా తీసుకోవాలి దాన్ని. ఓ మాట చెప్తా, హెచ్చరికగా మనకు అర్థమయ్యే రీతిలో నేను ముగించేస్తున్నానండి, త్వరగానే అయిపోద్ది. ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరో నాకు అంత గుర్తులేదు, ఒక వ్యక్తి ఐఏఎస్ ఎగ్జామ్స్కి 15 సార్లు రాశాడంట. ఎన్నిసార్లు? 15 సార్లు. 15 సార్లు ఎన్నో చెప్పారు, మొత్తం ఫెయిల్ అవుతూనే వచ్చాడు. అంటే తన జీవిత చరిత్ర ఏమవుతుంది? ఐఏఎస్కి దీనికి రాశాడు సంథింగ్, 15 ఎగ్జామ్స్ రాశాడంట, అన్నీ ఫెయిల్ అయిపోతాయి. అన్నీ ఫెయిల్ అయినాయి. నిరుత్సాహం ఉండకోకుండా 16వ సారి రాశాడు. మరి ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మంచి జాబ్ వచ్చింది తనకి, గవర్నమెంట్ జాబే, ఐఏఎస్ఏ వచ్చింది. అంటే 15 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. అసలు ఒక 2 సార్లు అనుకోండి, 5 సార్లు అనుకోండి, 5 సార్లు రాసినా నిరుత్సాహపడ్డా? ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తున్నాడు, ఓకే ఫెయిల్ అవుతున్నాడు, ఎందుకు ఇది, ఏదో మట్టి పని చేసుకుందాం, కూలి పని చేసుకుందాం అని అనుకున్నాడా? గట్టిగా పట్టుకున్నాడు తన చదువుని, రాశాడు, 6వ సారి సక్సెస్ అయ్యాడు. అవలా అయ్యాడు. ఎందుకు?
గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి సక్సెస్ అయ్యాడు. అట కాకుండా ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అని 4 పడవల మీద కాలేస్తే ఏ పడవ మన దగ్గర ఉండదు. సముద్రమే మన దగ్గర ఉండేది. సముద్రమే ఎందుకుంది? మునిగిపోవడానికే. ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో హెచ్చరికలు వచ్చినప్పుడు దాన్ని గట్టిగా చేపట్టాలి. అది దాసులైనా, సేవకులైనా, విశ్వాసులైన ఎవరైనా ఒక హెచ్చరిక వస్తుందంటే ఇది నాకు కాదు, లేదా నన్ను గురించి, లేదా నాకు అవసరమైనది కాదు, ఇది వేరే రీతిలో వచ్చిందని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి వాక్యం వస్తుందంటే అది నీ కొరకు, నా కొరకే. మన కొరకు కాకుండా ఇంకెవరి కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు? గోడల కొరక, చెవులు ఉండే గోడల కొరక, మరి దేని కొరకు అనుమతిస్తున్నాడు? మన కొరకే. వాక్యాన్ని మనం ఏం చేయాలా? హెచ్చరికను గట్టిగా పట్టుకోవాలి, ఆశీర్వాదాన్ని కాదు. మనం ప్రార్థన చేస్తాం, రానున్న దినాలు ఇంకొక వారం 10 రోజులు వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రభా ఒక వాగ్దానం ఇస్తాడు. ప్రభా ఈ సంవత్సరం వల్ల ఈ వాగ్దానం ప్రకారం ఆశీర్వాదం అని సంవత్సరం మొత్తం అదే వాగ్దానం ప్రకారం ప్రార్థన చేస్తాం. ఓసారి అధ్యాయం మొత్తం చదువు, దాంట్లో ఉన్న కీడులు కూడా ఉంటాయి. అవి చదవం. ఆశీర్వాదం, ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఏది ఆశీర్వదించలేదు. నీకు సమాధానం ఇస్తానన్నావు, ఏది సమాధానం లేదు. ఏది బహుమానం ఇస్తానన్నావు, ఏది బహుమానం. ఏది నాకు గర్భఫలం ఇస్తానన్నావు, ఏది. అంటే మనం అన్నీ కూడా ఈ కోణంలోనే ఉంటాం. అంటే మనం అనుకూలమైన వాటిని పట్టుకుంటాం కానీ హెచ్చరికలు పట్టుకోం. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితము కొలిమిలో వేయబడినటువంటి పుటములాగా తీయబడాలంటే హెచ్చరికలే తీసుకోవాలి. ఆశీర్వాదాలు లెక్కలో పెట్టుకోకూడదు. ఆశీర్వాదాలు అన్నీ చుట్టాలు లాంటివి, వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి. హెచ్చరికలు అన్నీ మన కుటుంబం లాంటివి, ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఎలా ఉంటాయి? మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే మన కుటుంబం మనతోనే ఉండిదా ఉండదా? ఉండిద్ది. కుటుంబం అంటే ఎవరు? భార్య, పిల్లలు అనుకోండి. సరే పిల్లలు పెళ్లి చేసి పంపించిన భార్యనే ఉండిద్ది కదా, ఇద్దరు కుటుంబమే కదా. కుటుంబం ఎప్పటికి ఉండిద్ది, అది హెచ్చరిక. ఆశీర్వాదాలు అనే బంధువులు లాంటివి, వస్తాయి పోతాయి. ఈరోజు నేను దీవిస్తాడు దేవుడు, మంచి ఐశ్వర్యవంతుడు అవుతావు. రేపు పొద్దున్నే గాలి వచ్చింది, పడిపోతాయి. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ వెనక్కి వెళ్తావు. మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు ఆశీర్వాదం, మళ్ళీ వెళ్తాయి. ఆశీర్వాదాలు చుట్టాలు లాంటివి. చుట్టానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే మన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దేనికి ఇవ్వాలా? కుటుంబం అంటే అట్లనే చుట్టాలను చూడొద్దు. అంట్లా నేను వాక్య వెలుగులు అర్థం చేసుకుంటే మన హెచ్చరికలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి హెచ్చరికను మనం ఏం చేయాలా? హృదయంలో తీసుకోవాలి. నేను ఆరంభ దినాల్లో కూడా తిమోతి అంకుల్తో పాటు ఆ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం. అంకుల్తో పాటు ఎక్కడైనా మినిస్ట్రీ ఉన్నప్పుడు బయట అంకుల్తో పాటు వెళ్తూ ఉండేవాళ్ళం. కొరిన అంకుల్తో కూడా ఎక్కువ శాతం నేను బుక్ మీద రాసుకునే ఏముండేది తెలుసా? ఆశీర్వాదాలు, దీవెనలు అన్నాయి నేను బుక్ మీద రాసుకునేవాడిని కాదు. ఎక్కువ శాతం ఇది ఇలా ఉండకపోతే ఈ శాపం వస్తుంది అంటాడు, అదే రాసుకునేవాడిని. ఎందుకు రాసుకునేవాడిని? ఆశీర్వాదాలు అన్నాయి మనం అడగకపోయినా అడగకముందే అక్కర్లు ఎదిగినవాడు కాబట్టి ఇస్తాడు. హెచ్చరికలు అన్నాయి అడగకోకుండా రావు. అది ఇస్తున్నాడు కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం తీసుకోవాల్సిందే. ప్రతి చోట 4-5 బుక్కులు పెట్టేవాడిని. ఒకటి బైబిల్ స్టడీకి సపరేట్ 5 నోట్స్, ఒకటి సంఘ ప్రార్థనకి సపరేట్ నోట్స్, ఒకటి ఉపవాస ప్రార్థనకి సపరేట్ నోట్స్, ఒకటి యవనస్తుల కూడికి అది సపరేట్ నోటు, ఒకటి ఆరాధనకి అది సపరేట్ నోట్బుక్, బలవర్తమానానికి అది సపరేటు, చివరి వర్తమానానికి ఇంకో సపరేటు. ఎన్ని కష్టం లేండి అవన్నీ మీకు చెప్పటం. కాబట్టి దాదాపు 7-8 బుక్స్ నేను సపరేట్ పెట్టుకునేవాడిని. ప్రత్యేకంగా ఈ ఒక బండలో A4 సైజ్ బండలు తీసుకుని దాన్ని ఏమంటారు బైండింగ్ చేయించుకుని వైరుతో పాటు బైండింగ్ చేయించుకుని పక్కన పెట్టుకునేది. ఈ సంఘ ప్రార్థన బుక్, సంఘ ప్రార్థనకి వెళ్తే అది తీసుకెళ్ళేవాడిని. పోయిన ఆరం ఏం చెప్పాడో గుర్తుండేది. ఇప్పుడు మనం అన్నీ ఒకే డైరీలో వచ్చేతనేలేండి, సరే దేవుని చెప్తాం. అట్లా దాంట్లో రాసేది ఏంటి తెలుసా? నా బుక్స్ అన్ని ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, ఇప్పటికీ నేను ఉంచుకున్నా. కానీ ప్రతి దాంట్లో ఏముంటుంది తెలుసా? ఆశీర్వాదం కంటే హెచ్చరికలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ప్రభు హెచ్చరికలు మనం పొందితే, ప్రభు యొక్క హెచ్చరికలు అవి మనల్ని ఏం చేస్తాయి? దావీదు అంటాడు, శ్రమలు రాకమునుపు నేను దారి తప్పి తిరుగుతుని. శ్రమ ఒకటి వచ్చింది, అది రావడం ద్వారా ఏమైంది? శ్రమలు రాకముందు దారి తప్పి తిరుగుతుని, ఇప్పుడు శ్రమలు రావడం నాకు మేలే అని అంటున్నాడు. ఈ శ్రమ ద్వారా మనకేం జరుగుతుంది? మేలు. ఒక హెచ్చరిక ద్వారా మనకు మేలే కానీ కీడు లేదు. ఒక హెచ్చరిక విని, హెచ్చరిక ఎందుకు వస్తుందండి? మనలో తప్పు ఉంది కాబట్టి హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరిక తీసుకుని మనం సరి చేసుకుంటే ఏమైంది? బహుమానం ఉంది, అది అర్థం చేసుకోండి. మొదట మనం బహుమానాలు చూస్తున్నాం. హెచ్చరిక పొంది బహుమానం పొందితే అది శ్రేష్టకరమైంది. మొదటే బహుమానాలు కావాలంటే అది నిలబడే కాదు. హెచ్చరిక ద్వారా మనం సరి చేసుకోవడం ద్వారా వచ్చే బహుమానము శాశ్వతమైంది, నిలబడేది. కాబట్టి మన జీవితాలు ఏముండాలా? హెచ్చరికలు. ఏం చేయాలా? హెచ్చరికల్ని ఇట్టేనట్టు వెళ్ళిపోకూడదు. మొదటే చెప్పి ఒకరు అందరం ఉండిద్దని, అందరం సాతాండి వేస్తున్నాడు. అలా ఉండకూడదు. ఒక హెచ్చరిక వచ్చిందంటే ఈరోజు ఈ మాట వచ్చింది, ఇది నాకు అవసరమైందే, ఇది నాకు అవసరం లేకపోయినా ఇది నాకు కావాల్సిందే, దీని ద్వారా నాకు ఏదో ఉపయోగం ఉంది, దాన్ని మన హెచ్చరిక తీసుకుని సరి చేసుకోవాలి. అది ఎన్నో మాట? ఇది 6. ఇక 7వ మాట చెప్పి ముగిద్దాం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం.
కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. చాలు. గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే ఏడవదిగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఏం పట్టుకోవాలా? ఒప్పుకున్న దాన్ని. మనం ప్రభు దగ్గర ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలంట. లూజ్గా పట్టుకుంటే జారిపోవడం కాదు, మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. అది గట్టిగా పట్టుకోవాలి. ఏమంటాడు పౌలు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. గట్టిగా చేపట్టాలంటే అంటే గట్టిగా పట్టుకుని నడవాలి. మనం ఏదైతే ప్రభు దగ్గర ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం ద్వారా ఇక అది మళ్ళా మన దగ్గరికి రాదు. ఒక బల్ల దగ్గర ప్రభు దగ్గరికి వస్తాం, బల్ల దగ్గరికి ఒక అబద్ధం ఆడిన ప్రభు అని అంటాం. అది గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే ఇక అబద్ధం ఆడటానికి ఉండదు. అది ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఆడగలుగుతామా? లేదు. ఒక మోసం చేసేది ఉంటుంది. ప్రభు ఇక నేను మోసం చేయని బల్ల దగ్గరికి వస్తాం. అది చేతితో గట్టిగా పట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇక మోసం చేసే జీవితం ఉండదు. ఆల్రెడీ అది ఉంది కదా చేతిలోని గట్టిగా, ఇంకేడి నుంచి వచ్చింది? కాబట్టి మనం ఏది ఒప్పుకున్నా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలాసార్లు ఒప్పుకున్నాం బ్రదర్, ఏమని పట్టుకోమంటారంటారా? ఆ ఒప్పుకున్నాయని పట్టుకోవడమే. రక్షించబడినప్పుడు నువ్వు ఏం ఒప్పుకున్నావో, మారు మనసు పొందినప్పుడు ఏం ఒప్పుకున్నావో, బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం ఒప్పుకున్నావో, విశ్వాస జీవితంలో ముందరకెళ్తున్నప్పుడు ఏం ఒప్పుకుంటున్నావో, క్రైస్తవ జీవితంలో ఏవైతే దినదినం ప్రతి ఆదివారం వాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నావో అన్నిటిని గట్టిగా పట్టుకోవాల్సిందే. అన్నిటినీ గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? ఒప్పుకున్నాం కాబట్టి. గట్టిగా పట్టుకోవడం ద్వారా మళ్ళీ రాబోయి మనం గట్టిగా పట్టుకోవట్లేదు కాబట్టి బల్ల దగ్గర అబద్ధం ఆడినంటాం, మళ్ళీ అబద్ధాలు ఆడి మందిరంకి వస్తున్నాం. బల్ల దగ్గర మోసం చేయనంటాం, మళ్ళీ మోసం చేసే వస్తున్నాం. పాపం చేయనంటాం, పాపం చేసే వస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఏది ఒప్పుకుంటాం దాన్ని గట్టిగా పట్టుకోవట్లా. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏది మనం ఒప్పుకున్నా దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిందే. ఏది ఒప్పుకున్నా దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిందే. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాలు ఏమైంది? కిరీటం ఇవ్వబడింది. అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఎవడో పట్టుకెళ్ళిపోయాడు. ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. ఎందుకు తీసుకెళ్ళారు కిరీటం? గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఏడవదిగా మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? మనం ఏది ప్రభు దగ్గర ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒప్పుకుని విడిచిపెట్టడం అంటే ఏదో చేసాం తప్పు అయిపోయిందిలో ప్రభు క్షమించేలా బల్లో పాల్గొంటున్నామని కాదు. ప్రతిదీ గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మన చేతిలో మన పిల్లల్ని పట్టుకుంటాం గట్టిగా. ఒక చేతితో ఎటని పరిగెడుతుంటే వాడు వెళ్ళిపోతాడా చేతిలో నుండి? వెళ్ళడు. ఎందుకని? గట్టిగా పట్టుకున్నాం కాబట్టి మన చేయి దాటి వెళ్ళలేడక చేతిలోనే ఉంటాడు. చూడండి, చెయ్యి దాటి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్తాడు? మన చేతిలో బలహీనత వచ్చినప్పుడు, నరాలకు వీక్నెస్ వచ్చినప్పుడు, గట్టిగా మనం పట్టుకోలేనప్పుడు ఏం చేస్తాడు? మన చేయి విదిలించుకుని వెళ్ళిపోతాడు. విశ్వాస జీవితంలో బలహీనతలు రాకూడదు. నరాల బలహీనత వచ్చినట్టు వస్తే మనం ఏది ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోలేం. మనం ఒప్పుకున్నది ఏది ఒప్పుకున్నా ప్రభు దగ్గర దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? మళ్ళీ చేయకుండా ఉండటానికి, దానిలో మరలా కొనసాగకుండా ఉండటానికి, దానిలో మరలా ముందరకెళ్ళకుండా ఉండటానికి కొరకై ఏది ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఫిలదెల్ఫియాలో ఉండేవారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి కిరీటం ఇవ్వబడింది. మొదటిగా వాళ్ళు ఏం గట్టిగా పట్టుకున్నారు? నమ్మదగిన బోధని, వాక్యాన్ని. 2 నీతిని గట్టిగా పట్టుకున్నారు. 3 పునాదిని గట్టిగా వేసుకున్నారు, గట్టిగా పెట్టుకున్నారు. 4 విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకున్నారు. 5 ప్రభు ద్వారా ఇచ్చిన ఆశీర్వాదంతో కూడిన బహుమానాన్ని గట్టిగా పట్టుకున్నారు. 6 హెచ్చరికను గట్టిగా పట్టుకున్నారు. 7 ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఈ 7 అంతల అనుభవంలో ఫిలదెల్ఫియాలో వారు ఉండరు కాబట్టి వారికి ఇవ్వబడిన కిరీటం ఎవడో ఎత్తుకుపోడు. ఇవ్వబడిన కిరీటం ఎవడో ఎత్తుకుపోతాడు. కానీ ఎప్పుడు ఇవి 7 అంతల అనుభవం లేనప్పుడు ఎవడో ఎత్తుకుపోతాడు. 7 అంతల అనుభవం కలిగి మీరు ఉండండి ప్రభు హెచ్చరించాడు. ప్రభు మాటల ప్రకారం ఆ 7 అంతల అనుభవం ఫిలదెల్ఫియాలో ఉంది కాబట్టి ఎవరో కూడా ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుల దగ్గర నుంచి ఆశీర్వాదాలను ఎత్తుకెళ్ళకపోతున్నారు. కిరీటాన్ని కూడా ఎవరు ఎత్తుకెళ్ళలేరు. దేవుని రాజ్యంలో కొత్త పేరుని ఎవరితో వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. దేవుని పరిశుద్ధుడు అన్న పేరుని ఎవరు తీసేయలేరు. వాక్యానికి ఇచ్చిన విలువని వాళ్ళకి విలువకుండా ఎవరు ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పొందిన దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఈరోజు మనం ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చే మనం కలిగిన దాన్ని మనం ఎంతవరకు గట్టిగా పట్టుకుంటున్నాం? మనకు ఏదైతే ఇవ్వబడుతూ వచ్చిందో దాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నామా? ప్రభు ద్వారా మనం పొందినటువంటి ఆశీర్వాదాన్ని గట్టిగా పట్టుకున్నామా? ప్రభు ద్వారా వచ్చేటువంటి హెచ్చరికల్ని గట్టిగా పట్టుకుంటున్నామా? ఒక హెచ్చరిక వస్తే బాధపడుతున్నామా? ఒక హెచ్చరిక వస్తే మనసులో మనం కృంగిపోతున్నామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కృంగతం కాదు, హెచ్చరిక నిన్ను పైకి లేపటానికే. హెచ్చరిక నీ విశ్వాస జీవితంలో ఒక మెట్టి ఎత్తి పైకి ఎక్కడానికే కానీ
కిందకేయటానికి కాదు. ఆశీర్వాదాలు ఎప్పటికైనా కింద పడతాయి. ఆశీర్వాదాలు ఎప్పుడైనా కిందే. ఎందుకు? బాగా ధనం ఉంది, అతిశయిస్తాం. ఏమైంది? ఒక దినాన ధనవంతుడు అతిశయించాడు, ఎక్కడున్నాడు? నరకంలో పడిపోయాడు. ఆశీర్వాదాలు ఎప్పటికైనా మనకు నష్టమే. హెచ్చరికలు ఎప్పటికైనా ఎలాంటివి అంటే ఆశీర్వాదాలు నష్టమని ఆశీర్వాదం వద్దంటలా. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మేలే, కానీ వాటిని బట్టి అతిశయించకూడదు, హెచ్చరికలను బట్టి జీవించాలి. కాబట్టి అటువంటి అనుభవం మనం వస్తే ప్రభు వల్ల పాల్గొనవచ్చు. ప్రార్థన. మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక నిమిషం పాటు కాళ్ళు మూసుకుందాం. ప్రభు వాళ్ళ దగ్గర మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి విరిచిచ్చాడు. అది మనకి విరిచి ఇవ్వబడక మునిపే ప్రభువారు కాళ్ళు కడుగుతూ వచ్చాడు, వారిని శుద్ధి చేస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం. మనల్ని కూడా ప్రభు శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. ఆనాడు పేతురు సహపాఠి శిష్యులు ఎలాగైతే వారి పాదాలు కడిగి తుడిచాడో, మనలో ఉన్న పాపాలను కడిగి తుడచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న వారి జీవితాలు కడగబడ్డ తుడచబెట్టబడుతూ వచ్చినాయి. తుడచబడినాయి కాబట్టి వారి జీవితాలు బహుమానం పొందుతున్నారు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో తండ్రి నేను ఆ బహుమానాలు పొందలేకపోతున్నా. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు వారి జీవితంలో ప్రభువా 7 అంతల బహుమానాలు పొందుతున్నారు, కానీ వారి జీవితం బాగుంది. వారిని గట్టిగా పట్టుకోమన్నావు. వారు పట్టుకోవాల్సినవి దేవా నమ్మదగిన నీ వాక్యం, నీతి. వారి జీవితంలో ప్రభు పట్టుకోవాల్సిన హెచ్చరికలు, వారి జీవితంలో పట్టుకోవాల్సినవన్నీ కూడా ఒప్పుకున్న వాటిని గట్టిగా పట్టుకోవాలి. వారి జీవితంలో ప్రభు అనేకమైన విషయాలు గట్టిగా పట్టుకోవాలని హెచ్చరించారు. వాళ్ళు మీరు హెచ్చరించిన హెచ్చరికను బట్టి వాటిని గట్టిగా పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కొరకు కిరీటం ఉంది. దేవుని రాజ్యంలో ఒక స్తంభంగా చేస్తున్నారు, కొత్త పేరు పెడుతున్నారు, పరిశుద్ధుడని పేరు ఇస్తున్నాడు, క్రొత్తదనం ఇస్తున్నారు, కాపాడుతున్నారు, ప్రేమిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తండ్రి ఆ గట్టి విశ్వాసం మాలో లేదు. ఒప్పుకున్న వాటిని గట్టిగా పట్టుకోవడం కూడా లేదు. నమ్మదగిన బోధని వాక్యాన్ని కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. దేవా మేము హెచ్చరికలు కానీ బోధన కానీ ఒప్పుకున్న వాటిని కానీ విశ్వాసాన్ని కానీ నీతిని కానీ మేము పట్టుకోలేకపోతున్నాం. ప్రభు మమ్మల్ని క్షమించండి. నీతిని గట్టిగా పట్టుకుంటే నీతి కలిగి ఉంటాం, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే విశ్వాసం కలిగి ఉంటాం. దేవా మా జీవితాలు ఒప్పుకున్న వాటిని గట్టిగా పట్టుకుంటే దృఢముగా ఉంటాం. మా జీవితాల్లో అది లేదు, మేము గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. తద్వారానే మాలో బలహీనతలు వస్తున్నాయి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేక పేతురు వలె మునిగిపోతున్నాం. దేవా వాక్యాన్ని సరిగా నమ్మదగిన బోధన వినకపోవడం ద్వారానే పుటంలో వేయబడిన బంగారం వలె మేము రాలేకపోతున్నాం. తండ్రి మా జీవితాలు క్షమించండి. మేము ఎప్పటికీ వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం, ఒప్పుకున్న వాటిని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం, విశ్వాసం గట్టిగా ఉండలేకపోతున్నాం. నా తండ్రి నీతి గాలిగా ఉండలేకపోతున్నాం. ఆశీర్వాదాలు బహుమానాలను మీరు ఇచ్చిన వాటిని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. తండ్రి ఒప్పుకున్న వాటిని కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. క్షమించండి ప్రభా. మా జీవితాన్ని మీరు క్షమించి మాకు నూతనమైన జీవితాన్ని ఇవ్వండి. ఇదిగో నా మటుకు నా జీవితంలో ప్రభా నేను ఏటిని కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నా. ఈ 7 అంతల అనుభవంలో వేటిని గట్టిగా పట్టుకోలేకపోతున్నా. నన్ను క్షమించండి. ఇక ఎప్పటి నుండైనా ఈ 7 అంతల అనుభవాన్ని విని వదిలేకోకుండా హృదయంలో పెట్టుకుంటూ, ఈ చెవితో విని చెవితో వదిలేకోకుండా హృదయంలో పెట్టుకుంటూ దేవా వీటిని గట్టిగా పట్టుకుంటే ఇక నుండి ఇప్పటి వరకు పట్టుకోవాలా, అది తప్పే, క్షమించండి. ఇక నుండి గట్టిగా పట్టుకోవాలి. అట్టి అనుభవం నాకు దయచేయండి. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట నాకు దయచేయండి అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన పైగా ఉంచుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరుడా యేసు ప్రభు నేను క్షమించను గాక. సహోదరులారా మిమ్మల్ని ప్రభు క్షమించను గాక. సహోదరులారా ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా మిమ్మల్ని ప్రభు క్షమించను గాక. సహోదరుడా మిమ్మల్ని ప్రభు క్షమించను గాక. సహోదరుడు యేసు ప్రభు నువ్వు ఏది గట్టిగా పట్టుకోవాలి దానికి ప్రభు అనుగ్రహించను గాక. సహోదరుడు యేసు ప్రభు నువ్వు కూడా గట్టిగా పట్టుకునే జీవితాన్ని అనుగ్రహించను గాక. ఇంకెవరైనా సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా అది అనుగ్రహించను గాక. ఏది నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతున్నావో, విశ్వాసాన్న, నీతిన, ఒప్పుకున్న వాటిన, ఈ జీవితంలో ఏది గట్టిగా పట్టుకోలేకపోతున్నావో అది ఒప్పుకో ప్రభు దగ్గర. ఇక గట్టిగా పట్టుకునే జీవితాన్ని ప్రభు ఇస్తాడు. గట్టిగా పట్టుకో. సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా గట్టిగా పట్టుకునే జీవితాన్ని ఇచ్చును గాక. విశ్వాసమైన, నీతైన, ఏదైనా వాక్యమైన ఇంకా ఎవరైనా ఉన్నారా? దాచిపెట్టుకోవద్దు. ఒప్పుకోలేని వాటిని, గట్టిగా పట్టుకోలేని వాటిని యథార్థంగా ఒప్పుకుందాం. దాని నుండి విడుదల పొందుదాం. ఇక నుండైనా గట్టిగా పట్టుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో నేను గట్టిగా పట్టుకోలేకపోతున్నా, నాలో ఉన్న బలహీనతలను బట్టి విశ్వాసం కానీ ఏది లేకుండా పోతుంది,
నాకు అది గట్టిగా ఉండాలని ఎవరైనా అంటే మీకు కుడి హస్తం తలగానే పైకెత్తించండి. ఇంకెవరైనా ఉండారా? ఇంకా ఎవరైనా సోదరుడు యేసు ప్రభు నేను కూడా క్షమించను కాక ఇంకెవరైనా ఉన్నారా? సమయం పోతే నష్టపోతాం. ప్రభు హెచ్చరించాడు, గట్టిగా పట్టుకోవట్లేదని హెచ్చరించాడు. ఇప్పుడే మనం గట్టిగా పట్టుకోవడం ఆరంభించాలి. ఆ గట్టిగా పట్టుకునే విశ్వాసీత మనలో లేదు కాబట్టి హెచ్చరించాడు. లేకపోతే హెచ్చరించాడు ఆయన. మనలో ఏది బలహీనత ఉందో దాన్ని బట్టే మాట్లాడుతున్నాడు. ఆ సమయం పోక మునిపే ఏది గట్టిగా పట్టుకోలేకుండా అశ్రద్ధ కలిగి ఉన్నాం దాన్ని ఒప్పుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను కాక ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, హృదయం మారా మోసం చేసే హృదయంలో దేవా అనేకులు నష్టపరిచే హృదయం కాకుండా యథార్థమైన హృదయంతో ఎవరైతే నా తండ్రి వాక్యాన్ని, నీతిని, విశ్వాసమును, హెచ్చరికల్ని ఒప్పుకున్న వాటిని నేను గట్టిగా పట్టుకోవట్లేదని ఎవరైతే మీ దగ్గర తీర్మానం చేసుకున్నారో చేయెత్తి వారి తీర్మానం స్థిరపరచండి. బహుశా చేయెత్తడానికి సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకుంటే వారిని కూడా మీరు వదిలిపెట్టొద్దు, క్షమించండి తండ్రి. ఇప్పటికే మేము గట్టిగా పట్టుకొని చాలా ఉన్నాయి, వాటి వల్లే మా జీవితం నష్టమైపోతుంది, విశ్వాస జీవితం. ఇప్పటికి మీరు హెచ్చరించారు, ఇది మీరు గట్టిగా పట్టుకోవట్లేదు, 7 అంతల అనుభవం మీలో గట్టిగా లేదు కాబట్టి మీకు ఇచ్చిన కిరీటాన్ని తీసేస్తున్నాను, తీసేయక మునిపే మీరు గట్టిగా పట్టుకోండి అని హెచ్చరించారు. ఇప్పటి వరకు మాకు లేదు ప్రభా. నమ్మదగిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలా, నీతిని గట్టిగా పట్టుకోవాలా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా దేవా. మా జీవితాల్లో హెచ్చరికను గట్టిగా పట్టుకోవాలా, ఒప్పుకునే వాటిని గట్టిగా పట్టుకోవాలా, ఇంకా అనేకమైన విషయాలు గట్టిగా పట్టుకునే ఉండి దేవా. అయితే ఈరోజు హెచ్చరించరు, ఈరోజు కానీ మీరు ఈ విషయాల్లో గట్టిగా పట్టుకోండి అని. వాస్తవం తండ్రి, నేను నాతో పాటు సహపాఠి వారు తీర్మానం చేసుకున్నారు ప్రభువా, మేము అలా గట్టిగా పట్టుకోలేకపోతున్నామని తీర్మానం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించారు అందునాడు. ఇంకను మనసులో తీర్మానం చేసుకున్న వారిని కూడా క్షమించండి. ఏదైనా తీర్మానమే కాబట్టి చేయతడం సందేహించిన మనసులో తీర్మానం చేసుకున్న వారిని కూడా క్షమించి ప్రతి విశ్వాసి గట్టిగా పట్టుకునే విశ్వాస జీవితంలోకి వచ్చినట్టు సాయం చేయండి. చేయెత్తిన వారికి అట్టి జీవితం, మనసులో తీర్మానం చేసుకున్న వారికి, ఇంకా అశ్రద్ధ గుండి చేసుకుని వారికి కూడా గట్టిగా చేపట్టే విశ్వాస జీవితాన్ని అన్నిటిని, వారికి ఇచ్చిన కిరీటాన్ని వారు పోగొట్టుకున్న బహుమానాలు కూడా గట్టిగా ఆశీర్వాదంతో కూడిన బహుమానాన్ని గట్టిగా పట్టుకునేలాగా సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరికొరు వారు అటు ఇటు దిక్కులు చూడొద్దు, హృదయంలోనే మనల్ని మనం పరీక్షించుకుని ప్రభువులో మనం పాల్గొందాం. ఎవరికి వారు పరీక్షించుకుందాం, అటు ఇటు చూడొద్దు. మనల్ని మనం ఇంకా గట్టిగా పట్టుకోవాల్సిన ఏమన్నా ఒప్పుకోవాల్సిన ఉంటే, పట్టుకోలేకపోతుంటే ఒప్పుకుని గట్టిగా పట్టుకుని అనుభవంలోకి వచ్చి బలలో పాల్గొందాం. అట్టి రీతిలో బలలో పాల్గొన్నట్టు ప్రభు సాయించిన కాక ఆమేన్.